సోషల్ మొదటి ప్రశ్న. అక్బర్ అధికారాన్ని వ్యతిరేకించిన చాంద్ బీబీ ఈ ప్రాంతానికి చెందినవారు. అక్బర్ అధికారాన్ని వ్యతిరేకించిన చాంద్ బీబీ ఈ ప్రాంతానికి చెందినవారు. అహ్మద్నగర్ ప్రాంతానికి చెందినవారు చాంద్ బీబీ. తరవ ప్రశ్న. కాకతీయ రాజులలో గొప్పవాడిగా పేరు పొందిన గణపతి దేవుడు ఇతని తర్వాత అధికారంలోకి వచ్చారు. మహాదేవుడి తర్వాత అధికారంలోకి వచ్చారు. తరవ ప్రశ్న. విజయనగర సామ్రాజ్యానికి సంబంధించి సరైన సమాధానాలను గుర్తించండి క్రింది వానిలో. విజయనగర సామ్రాజ్యానికి సంబంధించి ఏబీసీ మాత్రమే సరైనవి. ఇది క్రీస్తకం 1336లో ఈ సామ్రాజ్యాన్ని స్థాపించారు. అదేవిధంగా సంఘం వంశం ఈ సామ్రాజ్యాన్ని పాలించిన మొదటి రాజవంశం. అదేవిధంగా విజయనగర యొక్క రాజధాని ఏదంటే హంపి. ఏబీసీ మాత్రమే సరైనవి. తరువాయి ప్రశ్న. ఖండాలకు పశ్చిమ వైపున 15 డిగ్రీల నుంచి 30 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య విస్తరించి ఉన్న శీతోష్ణ స్థితి ప్రాంతాలు క్రింది వానిలో. ఎడారి ప్రాంతాలు ఇవి. తరువాయి ప్రశ్న. ఈ క్రింది వాటిని జతపరచండి. సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. కళ్యాణ చాళుక్యులు, బసవ కళ్యాణి, అదేవిధంగా యాదవుల యొక్క రాజధాని దేవగిరి, అదేవిధంగా హోయసాల యొక్క రాజధాని ద్వారసముద్రం, అదేవిధంగా పాండ్యుల యొక్క రాజధాని మదురై. ఇవి రాజధానికి సంబంధించి. తరువాయి ప్రశ్న. ఈ క్రింది ఇవ్వబడిన సముద్రాలను వాటి పరిమాణం ఆధారంగా చిన్నది నుంచి పెద్దది వరకు అమర్చండి. తక్కువ నుంచి ఎక్కువకు. ఆర్కిటిక్ మహాసముద్రము, తర్వాత అట్లాంటిక్ మహాసముద్రం, తర్వాత పసిఫిక్ మహాసముద్రం. సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. తరువాయి ప్రశ్న. సతీ సహగమనం నిషేధించబడిన సంవత్సరం క్రింది వానిలో. సతీ సహగమనం క్రీస్తకం 1829లో నిషేధించబడింది సతీ సహగమనం. తరువాయి ప్రశ్న. ఈ క్రింది వాటిని జతపరచండి. థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. జలావరణం అనేది జలభాగాలు, అదేవిధంగా శిలావరణం అనేది భూమి యొక్క ఘన బాహ్య పొర శిలావరణం అనేది, అదేవిధంగా జీవావరణం అన్ని రకాల జీవులు ఉంటాయి, అదేవిధంగా వాతావరణం గాలి పొర. ఇవి సరైన సమాధానాలు. ఇంపార్టెంట్. తరువాయి ప్రశ్న. ఈ క్రింది వాటిని జతపరచండి ఇచ్చిన వాటిని. థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. భూమికి కవల గ్రహం ఏదంటే శుక్రుడు. భూమికి కవల గ్రహం. భూమికి కవల గ్రహం ఏదంటే శుక్రుడు. భూమికి కవల గ్రహం శుక్రుడు. సూర్యునికి 3వ సమీప గ్రహం ఏదంటే భూమి. అతి చిన్న గ్రహం ఏదంటే బుధుడు. థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. ప్రశ్న. ఎంచుకునే దారిలో అనే పుస్తకాన్ని రచించిన వారు ఎవరు క్రింది వానిలో. ఎంచుకునే దారిలో అనే పుస్తకాన్ని రచించింది ఎవరంటే మహానాజ్ ఆఫ్ కామి రచించారు. మహానాజ్ ఆఫ్ కామి. తరువాయి ప్రశ్న. ఈ క్రింది వాటిని జతపరచండి ఇచ్చిన వాటిని. ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. జగజ్జీవన్ రామ్ కార్మిక శాఖ మంత్రి, అదేవిధంగా డాక్టర్ జాన్ మత్తై ఆర్థిక శాఖ మంత్రి, అదేవిధంగా రాజ్కుమార్ అమృత్ కౌర్ ఆరోగ్య శాఖ మంత్రి, అదేవిధంగా జయరామ్ దాస్ దౌలత్ రామ్ ఆహార వ్యవసాయ శాఖ మంత్రి. ఇవి సరైన సమాధానాలు. తరువాయి ప్రశ్న. పెన్సిల్ని విస్తరించండి క్రింది వానిలో. అబ్రివేషన్. ప్లాట్ఫామ్ ఫర్ ఎఫెక్టివ్ ఎన్ఫోర్స్మెంట్ ఫర్ నో చైల్డ్ లేబర్. థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. తరువాయి ప్రశ్న. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల అత్యాచార నిరోధక చట్టం రూపొందించబడిన సంవత్సరం. క్రీస్తకం 1989. తరువాయి ప్రశ్న. హ్యూమస్ ఏర్పడే రేటును ప్రభావితం చేసేవి క్రింది వానిలో. వృక్షజాలం, జంతుజాలం, అదేవిధంగా జీవావరణం అనేది ప్రభావితం చేస్తాయి హ్యూమస్ ఏర్పడే రేటును. తరువాయి ప్రశ్న. సిఐటిఎస్ని విస్తరించండి. సిట్స్ని. The Convention on International Trade in
ఎండేంజర్డ్ స్పీసెస్ ఆఫ్ వైల్డ్ ఫౌనా అండ్ ఫ్లోరా. ఫౌనా అండ్ ఫ్లోరా. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వాటిని జతపరచండి ఇచ్చిన వాటిని. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. పిసికల్చర్ అనేది చేపల పెంపకానికి సంబంధించింది. పిసికల్చర్ అనేది చేపల పెంపకము. సెరికల్చర్ అనేది పట్టుపురుగుల పెంపకాన్ని సెరికల్చర్ అంటారు. విటికల్చర్ అనేది ద్రాక్ష తోటల పెంపకాన్ని విటికల్చర్ అంటాము. హార్టికల్చర్ అనేది కూరగాయలు, పూలు, పంటలను పెంచడం. ఇవి సరైన సమాధానం. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. ఇంపార్టెంట్. తర్వాత ప్రశ్న, 30,000 మంది సైనికులతో కాసిం బజార్లోని ఆంగ్లేయుల ఫ్యాక్టరీపై దాడి చేసిన బెంగాల్ నవాబ్ ఎవరు? సిరాజౌద్దుల్లా. సిరాజౌద్దుల్లా. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వాటిని జతపరచండి. నాయకులు వారికి ఏ రాష్ట్రానికి చెందినవారు? బాల్ గంగాధర్ తిలక్ మహారాష్ట్ర, లాలా లజపత్ రాయ్ పంజాబ్, అదేవిధంగా మహాత్మా గాంధీ గుజరాత్, చిత్తరంజన్ దాస్ బెంగాల్. ఇవి సరైన సమాధానాలు. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వాటిని జతపరచండి. ఇచ్చిన వాటిని జతపరచండి. 1909 ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు. అదేవిధంగా 1907వ సంవత్సరం కాంగ్రెస్లో చీలిక అనేది ఏర్పడింది, సూరత్. 1905లో బెంగాల్ విభజన అనేది జరిగింది. 1918లో అహ్మదాబాద్ మిల్లు కార్మికుల సమ్మె జరిగింది. థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. ఇంపార్టెంట్. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వాటిని జతపరచండి. రాష్ట్రాలు సరిహద్దును పంచుకునే దేశాలు. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. పశ్చిమ బెంగాల్ సరిహద్దును బంగ్లాదేశ్తో పంచుకుంటుంది. ఓకేనా. హిమాచల్ ప్రదేశ్ సరిహద్దును చైనాతో పంచుకుంటుంది. అదేవిధంగా మణిపూర్ సరిహద్దును మయన్మార్తో పంచుకుంటుంది. అదేవిధంగా గుజరాత్ సరిహద్దును పాకిస్తాన్తో పంచుకుంటుంది. ఇవి సరైన సమాధానాలు. తర్వాత ప్రశ్న, ఋతుపవన శీతోష్ణ స్థితి ఆసియా ఖండంలో ప్రధానంగా ఈ ప్రాంతంలో కనిపిస్తుంది. ఋతుపవన శీతోష్ణ స్థితి అనేది ఆసియా ఖండంలో ప్రధానంగా దక్షిణ మరియు ఆగ్నేయ ఆసియాలో కనిపిస్తుంది. తర్వాత ప్రశ్న, ఫ్రాన్స్ చరిత్రలో ఈ కాలాన్ని బేతావాహ పాలన అంటారు. ఫ్రాన్స్ చరిత్రలో బేతావాహ పాలన దేన్ని అంటారంటే క్రీస్తకం 1793 నుంచి 1794 మధ్య కాలాన్ని బేతావాహ పాలన అంటారు ఫ్రాన్స్ చరిత్రలో. తర్వాత ప్రశ్న, హిట్లర్ పాలనా కాలం నాటి జర్మనీ కరెన్సీ ఏమిటి? హిట్లర్ పాలనా కాలం నాటి జర్మనీ కరెన్సీ ఏదంటే మార్క్. తర్వాత ప్రశ్న, 2011-12 నాటికి భారతదేశంలో పేదరిక సగటు ఎంత అంటే 22% ఉంది. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వాటిని జతపరచండి. థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. బాలాఘాట్ అనేది మధ్యప్రదేశ్, అదేవిధంగా ఖేత్రి అనేది రాజస్థాన్, అదేవిధంగా సింగ్భం గనులు జార్ఖండ్. తర్వాత ప్రశ్న, అన్ని గృహాలకు పైకప్పు వర్షపు నీటి సంరక్షణ నిర్మాణాన్ని తప్పనిసరి చేసిన మొట్టమొదటి రాష్ట్రం ఇది? తమిళనాడు. అన్ని గృహాలకు పైకప్పు వర్షపు నీటి సంరక్షణ నిర్మాణాన్ని తప్పనిసరి చేసిన మొట్టమొదటి రాష్ట్రం ఏదంటే తమిళనాడు రాష్ట్రం. తర్వాత ప్రశ్న, భారతదేశంలో గల అతిపెద్ద విండ్ ఫార్మ్ క్లస్టర్? నాగర్కోయిల్, మదురై. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. ఏసీడీ మాత్రమే కరెక్ట్. 1918లో కేడా సత్యాగ్రహ ఉద్యమం జరిగింది. అదేవిధంగా 1928లో బార్డోలీ సత్యాగ్రహం జరిగింది. అదేవిధంగా బార్డోలీ ప్రాంతం గుజరాత్లో కాదు. ఇది కూడా కరెక్టే. తర్వాత ప్రశ్న, హిందీ స్వరాజ్ అనే ప్రసిద్ధ పుస్తకాన్ని రాసింది ఎవరి క్రింది వానిలో? హిందీ స్వరాజ్ గాంధీజీ, మహాత్మా గాంధీ. తర్వాత ప్రశ్న, సంవాద కౌముది అనే వారపత్రికను ప్రచురించిన వారు ఎవరి క్రింది వానిలో? సంవాద కౌముది అనే వారపత్రికను ప్రచురించింది ఎవరంటే రాజా రామ్మోహన్ రాయ్ గారు. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వాటిని జతపరచండి. సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. ప్రాథమిక రంగం తేనెటీగలు పెంచేవారు. ద్వితీయ రంగంకి వచ్చిన వారు ఎవరంటే అగ్గిపెట్టెల కర్మాగారంలో పనిచేసేవారు. సేవా రంగం కాల్ సెంటర్ ఉద్యోగులు.
తర్వాత ప్రశ్న ఈ క్రింది వాటిని జతపరచండి. ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. బహుజన సమాజ్ పార్టీ అనేది 1984, అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐ 1925, నేషనలిస్ట్ కాంగ్రెస్ ఎన్సిపి 1999, భారతీయ జనసంఘ్ బీజేఎస్ 1951. ఇవి సరైన సమాధానాలు. తర్వాత ప్రశ్న భారతీయ తత్వానికి చెందిన 6 దర్శనాలలో ఒకటైన న్యాయ దర్శనం నెలకొల్పిన మహర్షి ఎవరి క్రింది వానిలో? గౌతమ్ బుద్ధుడు. తర్వాత ప్రశ్న గాలి చల్లబడిన కొద్దీ దాని సాపేక్ష ఆర్ద్రత అనేది పెరుగుతుంది. తర్వాత ప్రశ్న భారతదేశంలో పారిశ్రామిక అభివృద్ధి విధానాలకు సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి క్రింది వానిలో? 1926 పారిశ్రామిక విధాన తీర్మానం రాంగ్. మిగిలిన సరైన 1948 పారిశ్రామిక విధాన తీర్మానం ఉంది, 1991 ఉంది, 2011 జాతీయ తయారీ విధానం. తర్వాత ప్రశ్న స్పిరిట్ ఆఫ్ లాస్ గ్రంథకర్త ఎవరు క్రింది వానిలో? మాంటెస్కో. స్పిరిట్ ఆఫ్ లాస్ గ్రంథకర్త. తర్వాత ప్రశ్న భారతదేశంలో కాఫీ పండించడానికి బాగా అనుకూలమైన నేల? లాటరైట్ నేల. భారతదేశంలో కాఫీ పంట పండించడానికి బాగా అనుకూలమైన నేల ఏదంటే లాటరైట్ నేలలో. థ్యాంక్ యూ. ఇవి కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్. థ్యాంక్ యూ.